ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను ఈ దినమున నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ దేవుడు సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తా అంటున్నాడు. అదేవిధంగా ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదాన్ని నొందుదు అంటున్నాడు. ఇక్కడ ముందు వాక్యంలో దేవుడు హెచ్చిస్తా అంటున్నాడు. ఇక్కడ రెండో వాక్యంలో చూసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. అదేవిధంగా మనల్ని గొప్ప చేస్తా అంటున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నాడు. దీవెనగా ఉంటావు అంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే గొప్ప జనంగా మనం చేస్తా అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి! ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. దేవుడే మనల్ని దీవిస్తాడు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు.